Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, Interior Designer. ఈ రోజు మనం కొండాపూర్లోని ఒక 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక వీడియో చూడబోతున్నామండి. ఇది వచ్చేసి మనము 1250 SFT ఏరియాలో కలిగి ఉంది. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఆర్చ్ ఇలా చేసామండి. పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ మధ్యలో మొత్తం కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ డిజైన్ అనేది ఇచ్చాము. అండ్ సెంటర్లో చూసుకుంటే మనం ఎక్స్ట్రా డోర్ చేసాము. బిల్డర్ ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా డోర్ చేసాము. ఎక్స్ట్రా డోర్ డిజైన్ ఇలా ఇచ్చి సెంటర్లో మొత్తం కూడా స్టీల్ జాలీ ఇచ్చాము, SS జాలీ. సో దట్ ఈ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దీని తర్వాత ఈ ఆర్చ్ తర్వాత ఇక్కడ చూస్తే నేమ్ బోర్డుకి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ షూ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేసాము. షూ ర్యాక్ చూస్తే ఎల్ షేప్ షూ ర్యాక్ అండి. సో ఇందులో మొత్తం కూడా ఇక్కడ సిలిండర్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పల్ స్టోరేజ్ అనమాట. అండ్ ఇక్కడ సీటింగ్ టైప్ ఇచ్చాము. దీని తర్వాత మనం ఈ మెయిన్ డోర్లో నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం. సో ఇది బిల్డర్ ఇచ్చిన డోర్ అనమాట. లివింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. మధ్యలో వచ్చేసి జూమర్కి ప్రొవిజన్ ఇచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ మనకి సోఫా వాల్ చూసుకుంటే ఈ వాల్కి వాల్ పేపర్ ఇచ్చామండి. చూడండి ఎంత లుక్ నీట్గా వచ్చిందో. ఇది 3D వాల్ పేపర్ అంటారు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీషన్ ఇచ్చాము అనమాట. సో ఇక్కడ పార్టీషన్ పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ పిల్లర్ కూడా ఇచ్చాము. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దీన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఆర్చ్ ప్రొవైడ్ చేసాము. ఈ ఆర్చ్ కూడా ఇటువైపు కూడా స్మాల్ పార్టీషన్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది టీవీ యూనిట్ వస్తుంది. ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనం ఇట్లా లోవర్స్ ప్యానలింగ్ అనేది చేసి మధ్యలో ప్రొఫైల్ లైటింగ్కి ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం సెంటర్లో టీవీకి సంబంధించిన ప్లేస్ వదిలేసి పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేస్తూ అండ్ రైట్ సైడ్లో ఇలాంటి డిజైన్ ఇచ్చాం అనమాట. ల్యాడర్ డిజైన్ అంటారు దీన్ని. నెక్స్ట్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. సెంటర్లో మనము సెటప్ బాక్స్కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఇది హాల్ అండి. ఈ హాల్ తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ PVC ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కస్టమర్ ఫ్యాన్ కమ్ లైట్ వచ్చే ఫ్యాన్ అనేది పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి డైనింగ్లో నుంచి మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. ఈ ఓపెన్ కిచెన్ చూసుకుంటే ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ పెట్టారు. దాని కింద వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ప్రొవైడ్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ అంతా లోవర్ ప్యానలింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇదంతా కిచెన్ అనమాట. సో కిచెన్ మన ఈస్ట్ సైడ్ స్టవ్ ఉంటుంది. అండ్ ఈ కిచెన్ సెటప్ చూసుకుంటే బాటంలో అంతా కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇలా ఇక్కడ మనం బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ట్యాండమ్ సెటప్ ఇచ్చామండి. కట్లరీ షీట్ ఇన్సైడ్. ఇక్కడంతా కూడా మనం ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చాము కప్పు సాసర్స్కి. అండ్ ఇక్కడ ప్లేట్ సపరేటర్స్ కోసం ట్యాండమ్ బాస్కెట్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇటువైపు కూడా 2 ట్యాండమ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ సిలిండర్ వెళ్ళడానికి చిన్న డోర్ ప్రొవైడ్ చేసాము. అందులోకి సిలిండర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎల్ షేప్ కౌంటర్. అండ్ ఈ హెడ్ లెవెల్ బాక్స్ వచ్చేసరికి ఇక్కడ ROకి ప్లేస్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇదంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి. ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ వచ్చింది. నెక్స్ట్ పైన లాఫ్ట్ చూసుకుంటే ఈస్ట్ సైడ్ ఉన్న లాఫ్ట్ ఇది. అండ్ ఇది సౌత్ సైడ్ లాఫ్ట్. అండ్ అదే కంటిన్యూ అవుతూ మనకి వెస్ట్ సైడ్ కూడా లాఫ్ట్ వెళ్తుంది. 3 సైడ్ లాఫ్ట్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం హెడ్ లెవెల్ బాక్స్లో మొత్తం బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. సో మనకి ఇక్కడ నుంచి లాఫ్ట్ నుంచి ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల బ్యూటీ యాడ్ అయింది. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ కింద కూడా ఇలా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా కౌంటర్ అనేది ప్రొవైడ్ చేసాం.
దీంతో మన కిచెన్ కంప్లీట్ అయిందండి. ఈ కిచెన్ తర్వాత మనం చూడాల్సింది ఈ డైనింగ్ హాల్లో చూస్తే ఇక్కడ వ్యానిటీ వచ్చిందండి. అంటే ఈ పార్టీషన్ వెనకాల ఈ ఇక్కడ వచ్చేసి ఈ వ్యానిటీకి బాటమ్ బాక్స్ చేసాము. అండ్ ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ టీవీ యూనిట్ వాల్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాము. సో సింపుల్ డిజైన్ అండి, న్యూట్రల్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము వెస్ట్ వాల్కి. సో 3 స్లైడింగ్ వార్డ్రోబ్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ప్రతి వార్డ్రోబ్లో 2 డ్రాస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అండ్ ఇదంతా కూడా స్లైడింగ్. అండ్ ఇక్కడ నుంచి లాఫ్ట్ నుంచి కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. లాఫ్ట్ అంతా కూడా వైట్ హై గ్లాస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ అంతా కూడా స్లైడర్స్ మీద స్కై బ్లూ అండ్ వైట్ హై గ్లాస్ లామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ స్లైడింగ్ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో ఇలాంటి కర్వ్డ్ మిర్రర్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్లో మొత్తం లోవర్స్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం. వైట్ అండ్ గోల్డ్ కలర్ లోవర్స్ అనమాట. సో ఇన్సైడ్ మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది. సో స్టోరేజ్ హిడెన్ అయిందనమాట. ఇట్లా ఉంటుంది స్టోరేజ్. నెక్స్ట్ బాటంలో వచ్చేసి ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. రైట్ సైడ్ డోర్ స్టోరేజ్ అండ్ ఇక్కడ ఒక డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ బాటంలో చూసుకుంటే ఇలా డ్రాగ్ చేసి దీని మీద కూర్చునే విధంగా మనం ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ రెడీ అయిపోయాక మనం దీన్ని లోపలికి ఇలా పుష్ చేసేయచ్చు. దీంతో మనం మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. సింపుల్ డిజైనే, రూఫ్ లైట్ అండ్ ప్యానల్ లైట్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి మనం ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాము. సో ఇందులో బీరువా వస్తుందన్నమాట కస్టమర్ది. అండ్ ఇదంతా కూడా వెస్ట్ వాల్కి వచ్చింది. పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఎల్లో అండ్ వైట్ హై గ్లాసీ ఫినిష్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వార్డ్రోబ్స్ మీద టీ పట్టి యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇదే రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం స్టడీ యూనిట్ ఇచ్చాము. ఇది ఈస్ట్ వాల్కి వస్తుంది. ఈ స్టడీ యూనిట్ చూసుకుంటే పైన బుక్ ర్యాక్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ బాటంలో వచ్చేసి ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము. సో ఇలా ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.